దేశం బయట లోపల కూడా యుద్ధ వాతావరణం నెలకొనుంది. హిందువులకు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నాయి. దయచేసి మన రక్షణ విషయాల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మన చుట్టుపక్కల మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో, మన వీధుల్లో, మన ఇంటి పక్కల్లో కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు. ఇవి హిందువుల మీద ఏ క్షణం ఏ విధమైనటువంటి దాడి అయినా జరగవచ్చు, ఎట్నుంచి అయినా ప్రమాదం పొంచి ఉండొచ్చు. అలాంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది. కనుక దయచేసి హిందువులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడే రీసెంట్ గా సోషల్ మీడియాలో చూసాం, పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతమంది క్రైస్తవులు హిందువులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళని దూషించడం, ఇంకొకటి చేసి వాళ్ళు రెచ్చగొట్టారు. తర్వాత వాళ్ళు కూడా వీళ్ళని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే వీళ్ళు కులం పేరు చెప్పి మమ్మల్ని కులం పేరుతో దూషిస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. సో అక్కడ ఏదో ఇరు పార్టీల వాళ్ళని కూడా పోలీసులు కేసులు పెట్టడం జరిగింది. ఏదైనా జరిగింది అంటే ఇక్కడ సోషల్ మీడియా పుణ్యం అనే మనం చాలా తరచుగా అందరం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఈ హిందువుల మీద దాడులు ఆగడం లేదు. ఇది కేవలం ఈ హిందువులుగాని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఇక్కడ. ఎందుకంటే పూర్తిగా హిందువులను టార్గెట్ చేశారు. హిందువుల్ని ఏ విధంగా మనం బదనాం చేయొచ్చు, హిందువుల్ని ఏ విధంగా మనం అణగదొక్కొచ్చు అన్నటువంటి అంశాల మీద వీళ్ళు చాలా కుట్ర పన్నుతో ఉన్నారు. వీటిని మనం తిప్పికొట్టాలంటే మనం అందరం ఒక్కటవ్వాల్సిన అవసరం ఉంది. కనుక మన రక్షణ వ్యవస్థ, మనం ఏదైతే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, మన వీధుల్లో, మన ఇళ్లలో, మన పక్కల్లో కూడాను ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇది ఎవరు ఏమనుకున్నా కానీ ఇది చాలా సత్యం. ఇది దయచేసి కొంచెం ఆలోచన చేయండి. మనకెందుకులే, మన దాకా రాలేదులే, మనం ఇంట్లో సేఫ్గా ఉన్నాం కదా తలిపేసుకుని అనుకుంటాం. తప్పిది. మనం తెల్లవారితే ఇల్లు దిగి బయటకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధమైన ప్రమాదమైనా జరగవచ్చు. వీటిని అడ్డుకోవడానికి మనం మన రక్షణ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఒకే ఒక మార్గం, మనం అందరం ఒక్కటవ్వాలి. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు అందరం కలిసి ఒక్కటిగా ఉండాలి. ప్రతి అంశంలో కూడా మనం ఒకరినొకరు సహకరించుకొని ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ నిలబడాల్సిన అవసరం ఉంది. కనుక దయచేసి ఈ విధంగా మనం వెళ్ళగలిగిన రోజు మాత్రమే మనం సురక్షితంగా ఉండగలం అనేటటువంటిది సత్యం. దయచేసి అందరం కూడా దీన్ని గమనించాలి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.